ఒకవైపు ఫంక్షన్ జరుగుతూ ఉంటే జగదాత్రి, కేదార్లు బయటకు వెళ్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళేటప్పుడు యువరాజ్ వాళ్ళు ఏం చేస్తారోనని కంగారు పడుతూ ఉంటారు. జగదాత్రి అదే విషయం కేదార్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేయబోతున్నాడో టెన్షన్గా ఉంది అని. కానీ కేదార్ మాత్రం చాలా నమ్మకంగా ఉంటాడు. యువరాజ్కి వేరే ఆప్షన్ ఏమీ లేదు, తనేమీ చేయలేడని జగదాత్రికి ధైర్యం చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ యువరాజ్ ఏమో మళ్ళీ ప్లాన్ చేస్తూ ఉంటాడు. జగదాత్రిని ఎలా దెబ్బ కొట్టాలి, తనని ఎలా డైవర్ట్ చేయాలనే ఆలోచనలోనే ఉంటాడు. తన ఆలోచనకు తోడు వైజయంతి. జగదాత్రికి కావాల్సిన వాళ్ళకు హాని కలిగిస్తే జగదాత్రి జరగాల్సిన విషయం మర్చిపోతుందని ప్లాన్ చేస్తాడు. ఫిష్ పాట్ తీసుకొచ్చి పైనుంచి కిందకు వేస్తాడు. ఎవరి మీద వేస్తాడు? జగదాత్రి వాళ్ళ చిన్న చెల్లెల మీద లేదా నిషిక మీద. ముఖ్యమైన వాళ్ళంతా చూస్తూ నిలబడిపోయారు. అంటే వాళ్ళెవరూ కాదు, ఇంకెవరి మీద వేశారు? యువరాజ్ వేసిన ప్లాన్ని జగదాత్రి పసిగట్టలేదని అర్థమవుతుంది. ఇంకా కేదార్ విషయం మళ్ళీ మూలకు పడ్డట్టేనా? కేదార్ ఆ ఇంటి వారసులని ఎప్పటికి తేలుతుంది?